నమస్తే, వెల్కమ్ టు గైడ్. బ్యాంకింగ్ సెక్టర్ని పిల్లర్స్ ఆఫ్ అవర్ ఎకానమీ అని కూడా అంటుంటారు. అంటే మనకి ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి ఇటువంటి బ్యాంకింగ్ సెక్టర్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. అలానే మనకి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు డబల్గా అప్లై చేయడం కూడా చూస్తూ ఉంటాం అభ్యర్థుల్ని. ఆ విధంగా అప్లై చేసిన వాళ్ళు చక్కగా కోచింగ్ సెంటర్స్లో ఇష్టంగా అంటే కష్టమైనా సరే ఇష్టంగా కాంపిటీషన్ ఉన్నా సరే చదివి జాబ్లు సంపాదించడం చూస్తూ ఉంటాము. అంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్, బ్యాంక్ జాబ్ వచ్చిందంటే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన కీలక అంశాలు, అంతేకాదు విద్యార్థులకి వచ్చే ప్రశ్నలు, ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటికీ చక్కటి జవాబులు అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బ్యాంకింగ్ సెక్టార్లో దశాబ్దాలుగా అనుభవాలు గడించినటువంటి డాక్టర్ సిఎస్ వేపా గారు, కెరీర్ గైడ్ మార్గదర్శి అయిన. అట్లనే వారితో మాట్లాడదాం. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటూ ఉంటారు. అంటే మనని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్లే వాళ్ళు, మార్గదర్శనం అందించే వాళ్ళు గురువులు, అంటే మెంటర్స్ కానీ, గైడ్స్ కానీ, టీచర్స్ కానీ, వాళ్ళందరికీ కూడా ఈనాటి మన కార్యక్రమం ద్వారా హ్యాపీ టీచర్స్ డే, గురు పూజోత్సవ శుభాకాంక్షలు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. మీకు కూడా హ్యాపీ టీచర్స్ డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మనం బ్యాంకింగ్ సెక్టర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో దగ్గరలో ఏమన్నా నోటిఫికేషన్స్ ఉన్నాయా, బ్యాంకింగ్ నోటిఫికేషన్స్? ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, కాలర్స్ కానీ ప్రేక్షకులు కానీ. ఎస్, ప్రస్తుతం ఐబీపీఎస్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. దానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21వ తారీఖు సెప్టెంబర్. కాబట్టి దాని వివరాలు కావాల్సిన వాళ్ళందరూ కూడా ibps.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. అలాగే చివరి తేదీ వరకు కూడా మీరు వెయిట్ చేయకుండా ముందుగానే మీరు అప్లై చేసుకోండి. ఇలాగే బ్యాంకులతో పాటు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి నుంచి కూడా మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. దానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 8వ తారీఖు. కాబట్టి మీకు వీలైతే ఈరోజే దానికి అప్లై చేయండి. అలాగే మీరు ఎల్ఐసి వెబ్సైట్ చూడడం ద్వారా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు పొందవచ్చు. సార్, బ్యాంకింగ్ సెక్టర్ అనగానే చాలామంది ఎంతో క్రేజ్ ఉంటుంది. ఎంతోమంది కోచింగ్కి వెళ్ళి కూర్చోవడం, 2-3 సంవత్సరాలు అయినా సరే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని కూర్చుని మరి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అసలు అంటే కొత్తగా చూసే వాళ్ళకి, లేకపోతే బ్యాంకింగ్ గురించి తెలుసుకునే వాళ్ళకి అసలు బ్యాంకింగ్ వైపు అడుగులు వేయాలంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వేర్ టు స్టార్ట్? అసలు సాధారణంగా ఇప్పుడు మనం ఒక ట్రెండ్ చూస్తే డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అంటే మనం ఇప్పుడు ఇంజనీరింగ్ అని అనుకోవాలి. ఎందుకంటే దాదాపు 80% డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఇంజనీర్సే ఉన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమీ చేయలేక, ఏవి రాక అప్పుడు ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టడం, దానివల్ల వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. అలా కాకుండా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం తెచ్చుకోవాలంటే కనుక మీరు డిగ్రీలో ఉన్నప్పుడే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో మీరు రోజుకో గంట కనుక ప్రిపేర్ అయితే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ బ్యాంక్ జాబ్ సక్సెస్ పొందడం అనేది జరుగుతుంది. ఇది సంభవం కూడా, ఇది పాసిబుల్. కాబట్టి మీరు డిగ్రీ అయిపోయేదాకా వెయిట్ చేయకుండా డిగ్రీ చదువుతున్నప్పుడే ప్యారలల్గా రోజుకో గంట చదువుకుంటే సరిపోతుంది. సార్, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, కోచింగ్ సెంటర్స్లో చదువుకోవాలా లేకపోతే మనకి మనం సెల్ఫ్ స్టడీ కూడా చేసుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది. సో ఎవరికి ఏది ఫిట్ అవుతుంది అంటారు? మనకి విద్యార్థుల్లో కూడా కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు చదువుకొని అంటే సెల్ఫ్ లెర్నింగ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఆ పద్ధతిలోనే వెళ్తారు. ముఖ్యంగా మీరు చదువుకున్నటువంటి హై స్కూల్ మీకు నేర్పిస్తోంది. ఐసిఎస్సి చదువుకుంటే కనుక మీరు డెఫినెట్గా సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే సిబిఎస్ఈ, స్టేట్ సిలబస్, వాటి యొక్క ప్రభావం కూడా మీరు నేర్చుకునే పద్ధతి మీద ఎంతోగానో ఉంటుంది. అది మీకు తెలియపోయిన టీచర్లు మాకు మాత్రం సరిగ్గా తెలుస్తూ ఉంటుంది. సో మీకు సెల్ఫ్ లెర్నింగ్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు డిగ్రీ మొదట్లోంచే మీరు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే మీకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి నిబంధన ఏమీ లేదు. అలాంటి మార్గం, అలాంటి కండిషన్ కూడా ఏం లేదు. కాకపోతే రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి మాత్రం మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు ఒక ఎగ్జామినేషన్ ప్రీవియస్ మోడల్స్ కనుక మీరు చూస్తే డెఫినెట్గా మీకు ఏమేమి ప్యాటర్న్స్ వస్తున్నాయి, దానికి మీ ప్రిపరేషన్ ఇప్పటి వరకు ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తుంది. మనకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులు కనుక మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళితే మీరు సొంతంగా కూడా ప్రిపేర్ కావచ్చు. మార్కెట్లో దొరికేటువంటి మెటీరియల్స్ కానీ, ఆన్లైన్ టెస్టులు కానీ, మాలాంటి సీనియర్ అధ్యాపకుల గైడెన్స్ కానీ మీకు దొరుకుతుంది. తద్వారా మీరు ఇంట్లో కూర్చుని కూడా ప్రిపేర్ కావచ్చు.
సార్ జాబ్ క్యాలెండర్ అనేది చాలా ఉద్యోగాలకి ఉండదు, కానీ మన బ్యాంకుకి మాత్రం జాబ్ నోటిఫికేషన్స్ బాగా జాబ్ క్యాలెండర్ ఉంటుంటుంది, ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? మనకి బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా మనకి మిగతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, అలాగే మిగతా నేషనలైజ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒకటి ఉంటుంది. నేషనలైజ్ బ్యాంక్స్ అన్నిటికీ కూడాను ఐబీపీఎస్ అనేది ఒక గ్రూప్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మనకి సాధారణంగా జనవరి ఫిబ్రవరిలోనే వాళ్ళు క్యాలెండర్ అని ఇస్తారు. ఇది కొన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు రెగ్యులర్గా ఇస్తున్నారు. అభ్యర్థుల్లో ఒక రకమైన నమ్మకం ఉంది, ఎందుకంటే ఐబీపీఎస్ ఒక క్యాలెండర్ ఇస్తుంది, క్యాలెండర్ని పాటిస్తుంది. అలాగే వాళ్ళు ఈ సంవత్సరం జనవరిలో మనకి ఏ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఆ క్యాలెండర్ ఇయర్లో అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రిజల్ట్స్ మనకి April 1 నెక్స్ట్ ఇయర్ నాటి రిలీజ్ చేస్తారు. ఈ పద్ధతి నడుస్తోంది, హ్యాపీగా ఉంది. అంటే ప్రిపరేషన్ కూడా ఒక పర్టికులర్ ప్యాటర్న్ సైకిల్ అనేది అభ్యర్థులు అలవాటు చేసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రం మనకి ఒక నిర్దిష్టంగా ఒక క్యాలెండర్ అనేది లేదు, కానీ ఈ మధ్య వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రొబేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అలాగే ఒక క్లరికల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతోంది. కాస్త నెలలు అటు ఇటు అయినా సరే మనకి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరికైతే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు క్యాలెండర్ కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రారంభిస్తే వాళ్ళు రాయిస్తున్నటువంటి మొదటి ఎగ్జామ్లోనే సక్సెస్ పొందడానికి వీలుంటుంది. ఓకే సార్, క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక అన్నట్టు ఓన్లీ డిగ్రీనా, ఇంటర్తో కూడా ఏమన్నా అసలు బ్యాంక్ ఉద్యోగాలు వస్తాయా? మనకి బ్యాంకు ఉద్యోగాలు ముఖ్యంగా రెండు రకాలు, ఒకటి క్లరికల్ జాబ్లు, అలాగే రెండోది ప్రొబేషన్ ఆఫీసర్ అంటే బేసిక్ ఆఫీసర్ అన్నమాట, ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ పోస్ట్. ఈ రెండిటికి కూడా సుమారు 10 ఏళ్లకు పైమించే మినిమం ఎలిజిబిలిటీ అన్నది డిగ్రీగా చేసేసారు. ఒకప్పుడు 10th క్లాస్ పాస్ అయితే క్లరికల్ వచ్చేవి, తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేది. ప్రస్తుతం మాత్రం డిగ్రీ అయి ఉండాలి, అటు క్లరికల్కైనా ఇటు ప్రొబేషన్ ఆఫీసర్కైనా సరే. ఓకే సార్, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్ మన బ్యాంకింగ్ సెక్టర్లో? బ్యాంకింగ్ రంగాల్లో అవి చాలా స్థిరంగా ఉంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి, స్టేబుల్ అన్నమాట. వాళ్ళకి కెరీర్ అనేది స్టేబుల్గా ఉంటుంది. శాలరీ మనకి క్లరికల్ ఉద్యోగానికి 25,000 నుంచి 30,000 వరకు స్టార్టింగ్లో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్నే మనం ఒక కొలబద్దగా తీసుకోకూడదు. వీళ్ళు పోను వాళ్ళ శాలరీ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ప్రొబేషన్ ఆఫీసర్కి మనకి 75,000 వరకు కూడా, అంటే 50 నుంచి 75 వరకు కూడా ఉండొచ్చు. వాళ్ళు పోస్ట్ చేయబడ్డ ప్రదేశం బట్టి కూడా హెచ్ఆర్ఏ అనేది మారుతూ ఉంటుంది, కాబట్టి ఈ రేంజ్ అనేది ఇట్లా ఉంటుంది. కానీ క్లరికల్కి అయితే సాధారణంగా 6 months అవ్వగానే వాళ్ళని పర్మనెంట్ చేస్తారు. ఆఫీసర్లకి అయితే అంటే పీఓలకి మాత్రం 2 సంవత్సరాల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి శాలరీ కూడా బాగా పెరుగుతుంది. సార్ మీరు ఇందాక చెప్పినట్టు ఎస్బీఐ, ఐబీపీఎస్ రెండింటికి వేరువేరుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎస్ సార్, మరి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? రెండింటికి ఒకేలా ఉంటుందా? డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది సార్? అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కూడాను మనం ఒకే రకమైనటువంటి సిలబస్, ఆల్మోస్ట్ ఒకే రకమైనటువంటి ప్యాటర్న్. రెండిటికి విడివిడిగా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకే ప్రిపరేషన్తో ఎన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా రాయడానికి వీలుంటుంది. కొంచెం డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ అనేది మారుతుంది తప్ప మనకి పెద్దగా మార్పులు అనేవి ఇది ఎస్బీఐ ఎగ్జామినేషను, ఇది ఐబీఎస్పీఓ ఎగ్జామినేషన్ అని మనం నిర్దిష్టంగా మనం ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అట్లాగే మనకి కొత్త మోడల్స్ అన్నీ కూడా సాధారణంగా ఎస్బీఐ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, కాబట్టి ఎస్బీఐ ఎగ్జామినేషన్ కొద్దిగా కష్టంగా ఉంటుందన్న ఒక భావన విద్యార్థుల్లో ఉంది. కాబట్టి అది ఒక ఓన్లీ భావన మాత్రమే. ప్రిపరేషన్ చేసేటప్పుడు మాత్రం మనం బ్యాంకింగ్ రంగం మీద దృష్టి పెట్టాలి. ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే అప్లై చేయాలి. అలా అన్ని ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా 2-3 జాబులు అనేవి రావడం జరుగుతుంది. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. కడప నుంచి ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే మేడం. అండి, మీ పేరు? మహేశ్వరి మేడం ఫ్రమ్ కడప. సార్ వింటున్నారు, మాట్లాడండి. హలో, టీవీ చూడకుండా మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. నమస్తే సార్. ఈ బ్యాంక్ కోచింగ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కడ, ఏ కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఢిల్లీ అలా వెళ్తే బాగుంటుంది అన్నారు. ఎక్కడైతే బాగుంటుంది సార్ కోచింగ్? మా బ్యాంక్ ఎగ్జామ్కి మీ ఊరికి దగ్గరలో ఉన్నది ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఇది చిన్న ఎగ్జామినేషన్. సివిల్ సర్వీసెస్కి అయితే మీరు ఢిల్లీకి వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది, కానీ బ్యాంక్ ఎగ్జామినేషన్కి అంత వెళ్ళవసరం లేదు. మీ ఇంటిలో కూడా కూర్చొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి అనవసరంగా ఎక్కువ డబ్బులు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో మీకు సరైన గైడ్ని మాత్రం మీరు వెతుక్కోవాలి. ఆ గైడ్ అనేది మీ దగ్గరలో ఉన్న బ్యాంకులో పనిచేసే వాళ్ళని, కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళని వెళ్ళి కలవండి. వాళ్ళు చాలా అమూల్యమైనటువంటి గైడెన్స్ అనేది మీకు ఇవ్వగలుగుతారు. అవి దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కనుక చేస్తే సరిపోతుందమ్మా. సార్, మనం ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో గవర్నమెంట్ అంటే ఐబీపీఎస్, ఎస్బీఐ గురించి మాట్లాడుకున్నాం. మరి ప్రైవేట్ బ్యాంక్స్కి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఏమైనా క్యాలెండర్ లాంటివి రిలీజ్ చేస్తారా? ప్రైవేటు బ్యాంకులు ఒక్కొక్క బ్యాంకు వాళ్ళ అవసరం కొద్దీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రిక్రూట్ చేసుకుంటాయి. వాటికి నిర్దిష్టమైనటువంటి ఒక క్యాలెండర్ కానీ, మనకి ఏ విధమైనటువంటి ప్రయర్గా ఇన్ఫర్మేషన్ కానీ ఉండదు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రైవేట్ బ్యాంకులో కూడా నోటిఫికేషన్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. సో మనం తరచూ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క వెబ్సైట్స్ని మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే అది మనకి తెలుస్తుంది. అలాగే మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎసెంట్ అని వస్తుంది బుధవారం. అలాంటి ఆపర్చునిటీస్ ఏదైతే ఉంటాయో ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది, అలాంటి వాటిల్లో వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం వెబ్సైట్ చూడడం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా మనకి రీచ్ అవుతుంది అంత. కాబట్టి అక్కడ వాళ్ళు రిక్రూట్ చేసేటువంటి పద్ధతి కొద్దిగా వేరుగా ఉంటుంది. మనకి నేషనలైజ్ బ్యాంక్స్, ఎస్బీఐ వీటిలో రిటర్న్ టెస్ట్కి మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉంటుంది. అలాగే ఆఫీసర్ల ఉద్యోగాలకి మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. కానీ ప్రైవేట్ బ్యాంక్స్కి వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకి రిటర్న్ టెస్ట్ కన్నా ఇంటర్వ్యూ మీద ఎక్కువ రౌండ్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే సార్, శాలరీ విషయంలో ఏ విధంగా ఉంటుంది సార్ డిఫరెన్స్? మనం శాలరీ ప్రైవేట్ జాబ్ కన్నా పబ్లిక్ అండర్టేకింగ్ అంటే బ్యాంక్స్లో ఎక్కువగానే ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు మన స్టార్టింగ్ శాలరీ ఒకటే కాదు, కెరీర్ మొత్తం మీద కూడా బ్యాంక్స్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటి అనేది మనం కంపేర్ చేసుకోవాలి. సో అలా చూసుకుంటే కనుక నేషనలైజ్ బ్యాంక్స్కి మనం మొదటి ఓటు వేయాల్సి ఉంటుంది అంతే. ఓకే సార్, ఇప్పుడు వేటికి ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఇంటర్వ్యూ ఏ స్థాయి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది? క్లరికల్ ఉద్యోగాలకి ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా ఉంది. ఆఫీసర్ ఉద్యోగాలకి ప్రిలిమ్స్, మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ కూడా మనకి ఉంటుంది. అంటే ఇటు ఐబీపీఎస్లో కానీ అటు ఎస్బీఐలో కానీ. ఓకే సార్, మోడీ గారు వచ్చిన తర్వాత క్లరికల్కి ఇంటర్వ్యూస్ తీసేశారు. రైట్. సార్, ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు స్టూడెంట్స్లో ఒక భయం ఉంటుంది ఏదైనా ఎగ్జామ్కి. సో టైం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి సార్? అప్పుడు స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలి. ఇది మన అకాడమిక్ ఎగ్జామ్స్ లాగా చివరి నిమిషాల్లో ఏవో కొన్ని ముక్కును పట్టేసుకుని ఇక్కడ మన ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలము అనుకుంటే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక స్ట్రాటజిక్ ప్రిపరేషన్, సిస్టమేటిక్గా మీరు ప్రతిరోజు కూడా మీ బ్రెయిన్కి ఆ ఛాలెంజెస్, ప్రతి ప్రశ్న కూడా ఒక ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మన బ్రెయిన్లోంచి ఎలా తీసుకురావాలన్నది అలా ఆలోచించడం అనేది అలవాటు చేసినప్పుడు మీకు ఎగ్జామినేషన్లో స్పీడ్ అనేది వస్తుంది. అలా కాకుండా మనం లాస్ట్ మంత్లో కానీ లేకపోతే లాస్ట్ వీక్లో కానీ టక ఏవో 4 సమ్స్ చేసుకొని అక్కడికి వెళ్తే మాత్రం సెలక్షన్ అయితే రాదు. ఓకే, ఎందుకంటే యాక్యురసీ అండ్ స్పీడ్ రెండు కూడా ఇంపార్టెంట్. సో ఇది కాంపిటీషన్ ఎంత ఉంటుందంటే 0.05 మార్కులో కూడా సెలక్షన్ అనేది పోతుంది. కాబట్టి ఎప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోవడం అనేది అభ్యర్థులకి ఏమాత్రం కూడా సజెస్టబుల్ కాదు. ఓకే సార్, స్పీడ్ లెర్నింగ్ అంటే ఏంటి సార్? స్పీడ్ లెర్నింగ్ అంటే మనం ఏదైనా మనం నేర్చుకుంటున్నప్పుడు ఫాస్ట్గా ఎలా నేర్చుకోవాలి. ఒక మనిషి ఒకటి కాన్సెప్ట్కి అరగంట తీసుకుంటున్నాడు అనుకుంటే మనం అది 10 నిమిషాలు ఎలా నేర్చుకోగలము అన్నది తెలియడం, ఇది ఒక టెక్నిక్. సో స్పీడ్ లెర్నింగ్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి టెక్నిక్ మనం వాడాల్సి ఉంటుంది. బట్ అన్నిటికీ కామన్గా ఏంటంటే రిసెప్టివిటీ అనేది మనం పెంచుకోదగినప్పుడు మనం ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాం. ఈ రిసెప్టివిటీ ఎలా పెంచుకోగలం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక చాప్టర్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది నేర్చుకోబోతుంటే దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకేం తెలుసు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక 2 నిమిషాలు మన బ్రెయిన్ మన లోపల ఉన్నటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి తీసుకొస్తుంది. అంటే కాన్షియస్ లెవెల్కి, సూపర్ లెవెల్కి, సర్ఫేస్ లెవెల్కి తీసుకొస్తుంది. అప్పుడు కనుక మనం పాఠం వింటే మనం ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. అలా కాకుండా ఏదో చెప్తారు అని వెళ్ళి కూర్చుని అక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ అని హెడ్డింగ్ అక్కడ పెడితే కనుక మనకి వెంటనే కనెక్ట్ కాలేము. సో ఒక అరగంట అనేది టైం పడుతుంది.
అలాగే సార్ అప్రోచ్ అనగానే ఇప్పుడు నేను ఇంతక అన్నట్టు ఒక్కొక్క సెక్షన్కి ఇంత టైం తీసుకోవాలంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఏదైనా ఒక సెక్షన్కి ఇంత టైం తీసుకోవాలంటే రీజనింగ్కి ఇంత టైము ఇంగ్లీష్కి ఇంత టైం అని అట్లాంటిది ఏదైనా స్ట్రాటజీ ఉందా సార్? ఖచ్చితంగా మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్లో 2 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి కాంపోజిట్ టైం, అంటే ఒక 1 అవర్ మీకు ఇస్తారు, 1 అవర్లో ఇచ్చిన 100 క్వశ్చన్స్ మీ ఆర్డర్లో మీరు చేయొచ్చు. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి 3 సెక్షన్స్ ఉంటాయి కనుక ఒక్కొక్క సెషన్కి ఇంత టైం అని ఇస్తారు. ఆ టైంలో ఆ సెక్షన్ ప్రశ్నలు మాత్రమే మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. కాబట్టి మనం అన్నిటికీ కూడా సిద్ధపడి ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. సో వీలైనంత వరకు ప్రాక్టీస్ చేసేటప్పుడు కాంపోజిట్ టైం కాకుండా సెక్షన్ వైజ్ టైం కట్ ఆఫ్ ఆ లిమిట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక మీ బ్రెయిన్కి ఫాస్ట్గా ఆలోచించడం అనేది అలవాటు అవుతుంది. నేను ఇందాకలే చెప్పినట్టు అకాడమిక్ ఎగ్జామ్స్కి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా తేడా ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటూ కొన్ని ప్రత్యేకమైన డైనమిక్స్ ఉంటాయి. సివిల్స్కి ఒక రకమైన డైనమిక్స్, బ్యాంక్ ఎగ్జామ్స్కి ఒకటి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఒకటి, రైల్వే ఎగ్జామ్స్కి ఒకటి, అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్ డైనమిక్స్ దానికే ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ డైనమిక్స్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ ట్యూన్ చేసుకున్న వాళ్ళకే సక్సెస్ వస్తుంది. మీరు డిగ్రీ చదివిన పద్ధతిలో కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మాత్రం సక్సెస్ రావడం అనేది చాలా కష్టం. ఓకే సార్, ఇంకొక అది అపోహో లేకపోతే నిజమో మీరే చెప్పాలి సార్. చాలామంది మ్యాథ్స్ రీజనింగ్ అంటే మ్యాథ్స్ బాగా వస్తేనే మనకి బ్యాంక్ ఉద్యోగం వస్తుంది అని అనుకుంటారు. ఇది నిజమా సార్? అంటే మ్యాథ్స్ అంటే ఏంటనే చెప్పి వాళ్ళని అడుగుతాను నేను. ఎందుకంటే 10th క్లాస్ దాకా అందరికీ కూడా మనం అందరం కూడా మ్యాథ్స్ స్టూడెంట్సే. సో కాల్డ్ నాన్ మ్యాథ్స్ అనేది ఇంటర్మీడియట్ +2 లెవెల్ నుంచి మనం ముఖ్యంగా చూస్తాం అది. కానీ ఇక్కడ ఎగ్జామ్లో ఇచ్చే ప్రశ్నలన్నీ కూడా 10th క్లాస్ సిలబస్ లోపలే ఉంటాయి. సో 10th క్లాస్ వరకు అందరూ కూడా మ్యాథ్స్ చదువుకున్నారు కదా. కాబట్టి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ డిఫరెన్స్ అనేది ఇట్ ఇస్ ఓన్లీ అపోహ మాత్రమే. అలాగే మీరు ఈ ఎగ్జామ్కి వాళ్ళు సిలబస్ ఇచ్చి ఈ టాపిక్స్ ఉంటాయి అంటే మనకి అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ ఇవన్నీ ఏదైతే మెన్షన్ చేస్తారో వాటికి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో కేవలము అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఉంటేనే మనం సక్సెస్ అవుతాను కాదు. దీంతోపాటు ఇంగ్లీష్ కూడా కావాలి, దీంతోపాటు మనకి బ్యాంకింగ్ నాలెడ్జ్ కావాలి, కరెంట్ అఫైర్స్ కావాలి. అన్నీ కూడా సమపాళ్లలో బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ చేస్తేనే బ్యాలెన్స్డ్ పెర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. బ్యాలెన్స్డ్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి సెలెక్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఏదో ఒకటి మాత్రమే బాగా ఉంటే మిగతాది అక్కర్లేదు అన్నది అపోహ మాత్రమే. సార్ అట్లానే చాలామందికి ఇప్పుడు రీజనింగ్ వస్తుంది లేకపోతే మ్యాథమెటిక్స్ వస్తుంది, మిగతా సెక్షన్లన్నీ బాగా వస్తే ఒక ఇంగ్లీష్ మాత్రం కట్ ఆఫ్ దాటలేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు అసలు ఎటువంటి స్ట్రాటజీ పాటించారు? సాధారణంగా అందరూ కూడా ఏం చేస్తారు అంటే విద్యార్థులనే కాదు అందరూ కూడా వాళ్ళకున్నటువంటి ప్రాబ్లం గురించి అందరితో మాట్లాడతారు. ప్రాబ్లం గురించే వాళ్ళు అంటే నాకు ఇంగ్లీష్ రాదు అన్నది, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను నాకు ఇంగ్లీష్ రాదు అన్నది వాళ్ళు తరతరాలుగా సంవత్సరాలు చెబుతూనే ఉంటారు. అంటే ప్రాబ్లమ్ని చెప్పడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడంలో ఉండదు. అంటే మనం ఎప్పుడు కూడా మన టైం ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఒక ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు దాని సొల్యూషన్ వైపు మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టేటట్టు, ఎక్కువ టైం దాని సొల్యూషన్ కోసం చేసేటట్టు ఉండాలి. సో ఎప్పుడైతే ఒక క్యాండిడేట్ నాకు ఇది ప్రాబ్లం అని డిసైడ్ అవుతాడో, తెలుసుకుంటాడో, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఏం సొల్యూషన్ ఉంది, ఏం పెట్టాలి ఎఫర్ట్ అన్న దాని మీద దృష్టి పెడితే కనుక వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తీరుతుంది. సో ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్. సాధారణంగా ఒక లాంగ్వేజ్ మీద మనకి గ్రిప్ కావాలంటే LSRW ఈ పద్ధతిలో నేర్చుకుంటే మనకి గ్రిప్ వస్తుంది. ఇక్కడ L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. అన్ఫార్చునేట్లీ కాంప్రహెన్సివ్ స్కిల్ సార్ LSRW. ఇది మన మాతృభాష మనం ఎలా నేర్చుకున్నాం, ఎక్కువ విన్నాం, తర్వాత మాట్లాడడం కొద్దిగా, తర్వాత చదవడం, తర్వాత రాయడం. అన్ఫార్చునేట్గా మనకి ఇంగ్లీషు రివర్స్ ఆర్డర్లో నేర్పుతున్నారు. కాబట్టి మనకి 10 సంవత్సరాలు చదువుకున్నా 15 సంవత్సరాలు చదువుకున్నా దాని మీద అంటూ గ్రిప్ అనేది రావట్లేదు. కాబట్టి ఇంగ్లీష్ వరకు మీకు ఇంప్రూవ్మెంట్ కావాలంటే, ఎగ్జామినేషన్లో మీకు మంచి మార్కులు రావాలంటే ఈ రోజు నుంచి మీరు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం, ఎక్కువ ఇంగ్లీష్ వినడము, ఎక్కువ ఇంగ్లీష్ చదవడము, ఇవన్నీ కూడా మీరు ఆ ఇంగ్లీష్ వాతావరణాన్ని మీ చుట్టూ క్రియేట్ చేసుకుంటే డెఫినెట్గా అన్ని భాషలు వచ్చినట్టు ఈ భాష కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి,
నేను ఈ రోజు నుంచి గ్రామర్ బాగా నేర్చుకుంటాను అని మీరు మొదలెడితే కనుక ఎన్ని సంవత్సరాలైనా గ్రామర్ మీద మీకు గ్రిప్ అనేది రాదు. ఎగ్జామినేషన్లో మనకి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఫంక్షనల్ ఇంగ్లీష్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ చదువుతూ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రోజు చదువుతుంటే కనుక మీకు ఎగ్జామినేషన్లో స్పాట్ ద ఎర్రర్ అన్నది కానీ కాంప్రహెన్షన్ కానీ ఈజీగా మార్కులు వస్తాయి. అక్కడ ఇది తప్పు అని మీకు తెలిసిపోతుంది. ఎందుకు తప్పు అని తెలియకపోవచ్చు. ఇప్పుడు మనందరం తెలుగు మాట్లాడుతున్నాం, కానీ తెలుగు గ్రామర్ మీద ఏమైనా ప్రశ్నలు ఇస్తే మనం సమాధానం చెప్పగలమా? ఇది ఏ సంధి, ఏ సమాసం చెప్తే మనం చెప్పలేము, కానీ మన భాష మాత్రం మనం చక్కగా మాట్లాడగలుగుతాం. అలాగే ఇంగ్లీష్లో కూడా మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా చదువుతూ ఉంటారో మీకు ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో మార్కులు తెచ్చుకోవాల్సిన కావాల్సినంత నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మీరు చదవడం అనేది మొదలెట్టండి. నేను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను, కానీ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇవాళ నుంచి మీరు కంప్లైంట్ తక్కువ చేయండి, ఎఫర్ట్ ఎక్కువ పెట్టండి సొల్యూషన్ వైపు. ఇది నా సలహా. అంతే. నైస్ సార్. సార్ అట్లానే క్లర్క్ అయిన వాళ్ళు పీఓ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? చాలా మందికి ఇది కూడా ఉంటుంది. మనం బ్యాంకింగ్ అనేది ఒక పెద్ద డోర్ అనుకుంటే డెఫినెట్గా మీరు క్లర్క్లోంచి వెళ్ళినా, ప్రొబేషన్ ఆఫీసర్లోకి వెళ్ళినా యూ కెన్ బిల్డ్ యువర్ కెరీర్. దాదాపు ఒక 2 ఏళ్ళు మీరు పనిచేసిన తర్వాత క్లర్క్ మీరు ఆఫీసర్ ఎగ్జామినేషన్ వెళ్ళడానికి మీకు అర్హత బ్యాంకు కల్పిస్తుంది. అలా క్లర్క్గా జాయిన్ అయ్యి మీరు ఆఫీసర్గా అయితే కనుక అలాంటి ఆఫీసర్ని ట్రైనీ ఆఫీసర్ అని పిలుస్తారు. డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళని ప్రొబేషనరీ ఆఫీసర్, పిఓ అంటే అదే. క్లర్క్గా జాయిన్ అయ్యి టీఓగా జాయిన్ అయినా, పిఓగా డైరెక్ట్గా జాయిన్ అయినా రెండు కూడా ఒకటే. అక్కడి నుంచి మళ్ళీ ఒకటే కెరీర్ ఉంటుంది. మనకి పిఓ 2 ఏళ్ళు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ మేనేజర్, తర్వాత డిప్యూటీ మేనేజర్, దెన్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఇవన్నీ కూడా వరుసగా ఏదైతే ఉన్నాయో క్లర్క్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా బ్యాంకులో ఇలా ఉన్నత శిఖరాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కానీ మీరు ఎంత త్వరగా బ్యాంకులోకి వెళ్తారు, ఎంత తక్కువ ఏజ్లో బ్యాంకులోకి వెళ్తారు అన్నదే ఇంపార్టెంట్. మీరు 21 ఏళ్ళకి వాళ్ళకి మినిమం ఎలిజిబిలిటీ ఇస్తున్నప్పుడు మీరు 21 ఏళ్ళకి 22 ఏళ్ళకి ఎంటర్ అయ్యారనుకోండి, మీరు రిటైర్ అయ్యే టైంకి యూ మే బికమ్ ద చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ ఆల్సో. అంత ఆపర్చునిటీస్ అవి ఉన్నాయి. కాబట్టి డిగ్రీ చదువుతున్నప్పుడే మీరు ఈ ఎగ్జామ్ వైపు దృష్టి పెట్టడం అనేది మీకు రేపొద్దున కెరీర్ పరంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్ అట్లానే ఇప్పుడు అబ్రాడ్లో కూడా మన బ్యాంక్స్కి బ్రాంచెస్ ఉంటాయి కదా సార్, వాటిల్లో అసలు ఆపర్చునిటీస్ ఉంటాయా? మన వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది సార్? ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళనే అక్కడికి పంపిస్తారు. ఓకే. 2 ఏళ్ళకి 5 ఏళ్ళకి అట్లా. మా స్టూడెంట్ చాలామంది అలా వెళ్ళారు. ఓకే. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళనే పంపిస్తారు అక్కడికి. దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ చాలా ప్రివిలేజ్ పొజిషన్ కాబట్టి. బట్ ఇట్స్ గుడ్. అంటే ఒక మామూలు విలేజ్లో నుంచి వచ్చి ఒక ఎగ్జామ్ రాసి వాళ్ళు ప్రొబేషన్ ఆఫీసర్ అయిన తర్వాత వాళ్ళు 5 ఏళ్లలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే సార్. అట్లనే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని ఎగ్జామ్స్కి ఒక స్థాయి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూకి చాలామంది ఏమనుకుంటారంటే రాత పరీక్ష అయిన తర్వాత కదా చూసుకుందాం అనుకుని ఆ రాత పరీక్ష అవ్వగానే తర్వాత హడావుడి పడి ప్రిపేర్ అవుతారు ఇంటర్వ్యూకి. అది కరెక్టేనా సార్? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి ఇంటర్వ్యూకి ప్రిపరేషన్? అంటే మనకి పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజ్లు ఉన్నప్పుడు 3 స్టేజ్లు కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ కావాలి. ఫిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ చూద్దాము, మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చూద్దాం అనుకుంటే మాత్రం కొంచెం స్టూడెంట్ భాషలో చెప్పాలంటే దెబ్బ పడిపోతుంది. ఓకే. ఎందుకంటే ఫిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి ఎక్కువ టైం ఇవ్వరు. ఓకే. హార్డ్లీ 2 వీక్స్ 3 వీక్స్ కన్నా ఎక్కువ ఉండదు. అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కూడా మనకి 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉండదు. బ్యాంక్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ 3 ఫేజెస్ కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం అనేది ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యం అసలు మీరు అలాంటి వాళ్ళ దగ్గరికి, సీనియర్ల దగ్గరికి వచ్చి అసలు బ్యాంక్ ఉద్యోగానికి ఏం కావాలి, ఏ లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం, దానికి తగ్గట్టు మీరు ఆ లక్షణాలు డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకటి మాత్రం చెప్పగలను, మీకు ఏదైనా డిగ్రీ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉంటే కనుక ఆ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇంటర్వ్యూలో. ఆ గ్యాప్లో ఏం చేశారు అన్నది ఖచ్చితంగా అడుగుతారు. అలాగే మీకంటూ ఒక హాబీ అనేది కూడా ఉండాలి. ఆ హాబీ మీరు ఎప్పటి నుంచి కూడా డెవలప్ చేసుకోండి. ఇలాంటి చాలా మెలకువలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు పర్సనల్గా కలిస్తే మేము చెప్పగలుగుతాము. అన్నీ కూడా మనం టీవీ షోలో కూడా చెప్పలేము. అది మనిషి కూడా మారుతుంది. బట్ ఒక కామన్ పాయింట్ ఏంటంటే 3 ఫేజులకు కూడా సైమల్టేనియస్గా ఇవాళ నుంచే మేము ప్రిపేర్ కావాలి. ఓకే, చాలా బాగుంది సార్. బ్యాంకింగ్ సెక్టర్లో అసలు ఏం చేయాలి, ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, వే టు స్టార్ట్ అనే విషయాన్ని, అట్లనే ఏ విధంగా మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు మా ప్రేక్షకులకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
సో చూసారు కదా, ఇది ఇవాళ మన గైడ్ కార్యక్రమం. నమస్కారం.